ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. కీర్తనలు 100వ కీర్తన 3వ చరణం, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించాడని తెలుసుకోండి, మనము ఆయన వారము, ఆయన మేపు, ఆయన ప్రజలమని తెలుసుకోవాలి, ఆయన మేపే గొర్రెలమని మనము తెలుసు. అంటే టోటల్గా మనం ఎవరి వారం ఏమండి, మీరు ఎవరు అంటే మేము యేసయ్య వారం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలు మనం, ఆయన నిబంధన జనులు మనం, ఆయన రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనాంగంగా దేవుడు మనల్ని నిర్మించాడు. అంతే. ఇంకొక సత్యం చెప్పనా మీకు, మనం ఎవరంటే ఆయన ఇల్లు మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, నేను ఆయన ఇల్లు అని చెప్పండి. ఎవరి ఇల్లు మీరు? కాబట్టి ఆయన ఇల్లు, ఆయన ఇంట్లో పరిశుద్ధత ఉండాలా ఉండకూడదా? ఆయన ఇంట్లో ఆదివారం ప్రార్థన, సోమవారం నుంచి దెయ్యం ఉండాలా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన ఇల్లు ఎప్పుడు కూడా ఎలాగుండాలి? ఎక్కడున్నా కానీ మనం ఎలాగుండాలో తెలుసా? పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. కాబట్టి మరి మొదటి అంశాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. దాని గురించి చాలా విషయాలు చెప్పాను. అలాగే ఏలియా కూడా యెహోవాయే దేవుడని తెలియపరిచాడు. ఆ కర్మేలు పర్వతం మీద అగ్నిని కురిపించి దేవుడు అందరితో నోటితో ఒప్పించాడు. ఏమన్నా తెలుసా? యెహోవాయే దేవుడని చెప్పాడు. ఈరోజు వాక్యం చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 9వ వచనం. ఆయన తెలుసుకోవాలి, అనేకులకి మనం తెలియపరచాలి. ప్రభువుని తెలుసుకోండి, ప్రభువుని తెలుసుకోండి, ప్రభువుని తెలుసుకోండి అని ఎక్కడున్న ప్రభువుని చెప్పేవారుగా మనం, ప్రభు బోరగా, ప్రభు మైక్గా. కాబట్టి మన నోరు ఎలాగ ఉండాలి? ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్తను ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళినా అవకాశం వెతకాలి. ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది భయంకరమైన శ్రమలను గుండా వాళ్ళు వస్తారు, ఎంతోమంది శోధనలు గుండా ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళని పసిగట్టే వాళ్ళకు ఉండాలి, వాళ్ళని రికగ్నైజ్ చేసే వాళ్ళకు ఉండాలి, స్కానర్గా మనం ఉండాలి. అటువంటి వారిని పట్టుకుని మనం ఏం చేయాలి? ప్రభుని గురించి చెప్పాలి. అమ్మా, నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు, ఎంతో కష్టంలో ఉన్నట్టున్నావు, యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఒక మాట చాలు. దేవునికి స్తోత్రం. ఏమండి, మాకు కుదరదండి, మాకు పర్వాలేదు, నీ నచ్చుద్దో లేదో, నీ పరిస్థితులు మారాలంటే ప్రభుని నమ్ముకో. అయ్యగారు, పాస్టర్ గారు, మేము ఒకవేళ ఆస్తులు సంపాదించుకోలేకపోయాం, కానీ మా జీవితంలో వచ్చిన శ్రమలు, శోధనలకి ఆ దేవుడు లేకపోతే ఈరోజు నన్ను మర్చిపోయేవాళ్ళు. ఆ దేవుడు ఉండబట్టే ఈరోజు నేనున్నానని అందరికీ సాక్ష్యం చెప్తాను. నేను చెప్తున్నాను, ఆ దేవుడు ఉండబట్టి మీరున్నారు. అదే దేవుడు మీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అటువంటి కృపలో మనం అందరం కూడా నడిపించబడాలి. యెషయా గ్రంథం 45, ఐజయా 45 చాప్టర్ 2nd వర్స్ నుంచి చదువుదాం. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా? ప్రభు అంటున్నాడు ఏమన్నా తెలుసా? నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా అంటే ఎత్తుగా ఉన్నవి, ఎందుకు పనికిరాను, వెళ్ళటానికి యోగ్యము లేని పరిస్థితులను నేనేం చేస్తాను? సరళము చేస్తాను. మన జీవితంలో కూడా చాలా మెట్ట పరిస్థితులు ఉంటాయి, చాలా గడ్డు సమస్యలు ఉంటాయి. మన జీవితంలో కూడా చాలా గడ్డు పరిస్థితులు గుండా వెళుతున్నాం. వాటిని సరళము చేయగలిగిన దేవుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బైబిల్లో చూస్తే ఎన్నో ప్రభువారు ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాల గురించి మనం ధ్యానించాలంటే సమయం మన జీవితకాలం సరిపోదు. అంతేకాదు, ఆయన కార్యాలు రాయడానికి ఆకాశం సరిపోదు, భూమి కూడా సరిపోదంట. కానీ ఏదో చిన్న గ్లింప్స్గా, చిన్నగా మనకి బైబిల్లో ఉంది. ఒకరోజు ఒక ఆమె జీవితంలో ఎంతో భయంకరమైన మెట్ట పరిస్థితి, 12 సంవత్సరాల నుంచి ఏముందో తెలుసా? రక్తస్రావ రోగంతో బాధపడుతుంది, భయంకరమైన బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతుంది. శరీరం, మనిషికి రక్తమే ప్రాణం. అందుకే దేవుడు రక్తాన్ని తినొద్దని చెప్పాడు. కాబట్టి రక్తం పోతూ ఉంటే ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది. ఎక్కడైనా హాస్పిటల్, అమ్మా నీకు రక్తహీనత ఉంది, రక్తం ఎక్కితేనే ఆపరేషన్ చేస్తాం, రక్తం ఎక్కితేనే అది చేస్తాం, ఇది చేస్తామని అనేకులు రక్తాన్ని డొనేట్ చేస్తుండే, రక్తం ఎక్కిస్తూ ఉన్నారు. ఏం పరిస్థితి కూడా అలాగుంది. ఆ రోజుల్లో మరి ఆ సైంటిఫిక్ రక్తం ఎక్కించడాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితి మాత్రం చాలా మెట్టగా ఉంది.
భయంకరమైన పరిస్థితి. అంతేకాకుండా ఇంకో గడ్డు సమస్య ఏంటంటే, ఆ రోజు ఆమె ఉన్న సమాజములో అటువంటి ఆమె బయటగా ఫ్రీగా తిరగటానికి వీల్లేదు. ప్లస్ ఎవరైనా ఆమెను తాకినా, ఆమె వెళ్ళి ఎవరిని తాకినా ధర్మశాస్త్రం ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే మరణం మధ్య కొట్టి మిట్టాడుతూ ఉంది. శరీరంలో మరణం, సమాజంలో మరణం, ఎక్కడికెళ్ళినా మరణం ఆవరించేసింది. మరణం అనే మెట్ట పరిస్థితి. ఆ పరిస్థితిని దాటించే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరన్నా దాటిస్తారని ఎంతో ఆశతో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిపోయిందంట. డబ్బంతా వేవైపోయింది. ఎవ్వరు కూడా ఆ మెట్టను సరళం చేయలేకపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మెట్టగా ఉన్న ప్రదేశాలు, గడ్డు పరిస్థితులు, కరుకైన ప్రదేశాలు సరళం చేయాలి. ఆ పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది. డాక్టర్లు కూడా నయం చేయలేకపోయారు. ఒకరోజు ఏమైందో తెలుసా? ప్రభును గూర్చిన వార్త ఆమెకి వినపడింది. వినపడగానే ఒక ఆశ చిగురించింది. ఏమనుకుందంటే, తనలో తను అనుకుందంటే ఏమనో తెలుసా? నేను వెళ్ళి ఆయన ముట్టుకుంటే చాలు నాకు బాగవుద్ది. తనలో తాను అనుకుందంట. ఆమె బలపరుచుకుంది. ఒక సత్యం చెప్తున్నా వినండి. మిమ్మల్ని బలపరిచే వాళ్ళు ఎవరో ఉండరు ఈ లోకంలో. నీకు నువ్వే బలం తెచ్చుకోవాలి, నీకు నువ్వే ఉజ్జీవింపబడాలి, నీకు నువ్వే ప్రభువుని ఆధారం చేసుకుని, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు, నా ప్రభు నన్ను ఆయన రక్తంతో నన్ను కొన్నాడు, రక్తంతో కొన్నాడు, రక్తంతో కన్నాడు, ఆయన బిడ్డగా చేశాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు, ఆయన చేతుల్లో చెక్కుకున్నాడు, ఆయన నన్ను ఎత్తుకున్నాడు అని నీకు నువ్వే బలం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది ఎవరో ఏదో వచ్చి మిమ్మల్ని జాకీలు పెట్టలేవు. ఎవడో పక్కన చెప్పండి, జాకీలతో మిమ్మల్ని ఎవరు లేపరని చెప్పండి. కొంతమంది తెలియదా జాకీ అంటే ఏంటి తెలుసా? లారీలు కానీ అయితే కింద ఏం చేస్తారో మిషన్ వేసి తిప్పుతారు. అదేం చేస్తుంది? పైకి బండిని టైర్ మార్చడం లేపుద్ది. అలాగే మిమ్మల్ని లేపేవాళ్ళు ఎవరు లేరు, మీ పగిలిపోయిన టైర్లు మార్చేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా అంటే ఆయన పేరే నజరేయుడైన యేసు నిన్ను లేవనెత్తగలడు. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా? నీకు 70 రాని, 80 రాని, 100 రాని, ముదిమి వచ్చు వరకు చంకనెత్తి పెట్టుకుని వాడను ప్రభు అంట. ముదిమి వచ్చే వరకు అంటే నాకు అనిపిస్తుంది మీరందరూ ఎవరి చంకలో ఉన్నారు? గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంకెందుకు భయం మీకు? ప్రభు చంకలో నువ్వు ఉన్నావు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన తెలుసు సమస్తం. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసు, ఎందుకు కన్నీరు కారుస్తున్నావో తెలుసు, నువ్వు ఏ కావాలో ఆయనకి తెలుసు. అందుకే ఆయన సర్వాంతర్యామి అన్నారు. ఆయన సమస్తము తెలిసిన దేవుడు. ఆయన అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, ఆదియు ఆయనే, అంతము ఆయనే. గర్భంలో నువ్వు పెండంగా పుట్టక ముందే నిన్ను చూచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హీ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే అని చెప్పి తనలో తాను అనుకుందంట. ఏమనో తెలుసా? నేను వెళ్ళి ప్రభువును పట్టుకుంటే నా పరిస్థితి మారిపోద్దని. ఎలా వెళ్ళిందో తెలియదు. ఆమె ఇంట్లో ఉంటే రోగంతో చచ్చిపోద్ది, సమాజంతో ఏ ప్రాబ్లం లేదు. బయటికి వెళ్తే ఎవడు, ఆమె బయటికి వెళ్ళినంతసేపు ఎవరు ఏమనరు. ఇంట్లోనే ఉండే చచ్చిపోవాలి, ఇంట్లో ఉండే మరణమైపోవాలి. ఎంతో నిరీక్షణ లేని పరిస్థితిలో ఉంది, ఆదరవు లేని పరిస్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మాట ఏం చేసిందో తెలుసా? నేను చచ్చిపోయిన ఇంట్లో ఉన్నా చచ్చిపోతా, బయటికి వెళ్ళినా చచ్చిపోతా, కాబట్టి ప్రభు కొరకు వెళుతూ నేను చచ్చిపోతానని ఆ కంఫర్ట్ జోన్లోంచి, భద్రత గల ప్రదేశంలోంచి అభద్రతలోకి అడుగు పెట్టింది. ఆ అభద్రతే తన బ్రతుకును మార్చేసింది. హల్లెలూయా. దేవుని బిడలమైన మనం ఎలాగుండాలి తెలుసా? ప్రభువును పట్టుకుని అభద్రతలోకి అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అభద్రతలో ఎందుకు అడుగు పెట్టాలి తెలుసా? అభద్రతలో అడుగు పెడితేనే నీ దేవుడు ఎవడో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కంఫర్ట్లో ఉన్నప్పుడు నీకు ఎలా తెలుస్తుంది? ఏమనుకుంది? బయట అడుగు పెట్టకపోతే ఇంకెలా తెలుస్తుంది? ఈమె మెట్ట ప్రదేశం ఎలా సరళమవుతుంది? ఆయనే దేవుడనే ఎలా తెలుస్తుంది? ఆమె అనుకుంది,
ఇంట్లో ఉంటే నేను రోగంతో చచ్చిపోతా, బయటతో సమస్య లేదు, నేను ఇంట్లో ఈ పరిస్థితి ఆల్రెడీ 12 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇలా కాదు, నేను ఇంట్లో ఉండి ఆయన శక్తిని చూడకుండా ఉండటం కన్నా, ఆదివారం గుడికి రాకుండా ఇంట్లో పడుకోవటం కన్నా, ఆదివారం గుడికి రాకుండా పనులకు వెళ్ళటం కన్నా, నాకు వచ్చిన లాభంతో కూడిన ఈ పనికి వెళ్తే నాకు 10,000 వస్తుంది, ఈ 10,000 నాకు లాభం కాదు. 10,000 మానేసి 10,000 లేకుండా ప్రభు మందిరంలో అడుగు పెడతాను చూస్తే దేవుడు ఆ భద్రతను ఏం చేస్తాడో తెలుసా? భద్రం చేసి నీ పరిస్థితిని అద్భుతంగా మార్చేస్తాడు. ఈ మాట అర్థమైతే నీ బ్రతుకు మారిపోద్ది. ఈ మాట నీ బుర్రకెక్కితే నీ జీవితం. ఎందుకో తెలుసా? ప్రభు అంట 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడంట, 7వ దినాన్ని ఆశీర్వదించాడంట, 7వ దినాన్ని విశ్రాంతిని ఇచ్చాడంట. ఎందుకో తెలుసా? మందిరంలో అడుగు పెట్టగానే దేవుని ఆశీర్వాదం నిన్ను కమ్ముకుంటుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవడు పాడైపోయినట్టుందా చరిత్రలో? బైబిల్లో ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు. ప్రభు సన్నిధికి వస్తే నువ్వు అడుక్కునే స్థితిలో ఉండవు, అడుక్కున్న వాళ్ళని పోషించే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు, అడుక్కునే వాళ్ళకి పెట్టే స్థితిలోకి వెళ్ళిపోతావు. నీ అడుక్కునే స్థితి ఫ్లిప్ ఓవర్ అంటారు, లేకపోతే తారుమారు రూపాంతరం చెంది అనేకులకు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా, నేను ద్రాక్షావళిని మీరు తీగలు, ఏ తీగ నాలో అంట కట్టబడుద్దో ఆ తీగ బహుగా. ఇక్కడికి వచ్చేది ఎందుకో తెలుసా? ప్రభుతో కనెక్ట్ అవ్వడానికి. మనకు అన్నీ తెలుసు, సెల్ ఫోన్ రీఛార్జ్ లేకపోతే అల్లాడిపోతాం. కొంతమంది అయితే ఎక్కడ రీఛార్జ్ ఉంది, నా ఇంటికి వెళ్ళి ఏమండి ఈ ప్లగ్ ఉందా, ఈ సాకెట్ ఉందా అని అసలు. కానీ దేవుని జీవితాన్ని ప్రభు సన్నిధికి వచ్చి నీ వైర్ని ప్రభులో గుచ్చుకోవడం చాలామందికి. ఈ చెత్త సెల్ ఫోన్కి రీఛార్జ్ చేసుకుంటున్నాం, దానివల్ల నీ బ్రతుకు లాభం వచ్చుద్దో నష్టం నాకు తెలియదు, అది నువ్వు వాడే విధానాన్ని బట్టి. కానీ ప్రభుతో నువ్వు రీఛార్జ్ అయితే ఆ వారం అంతా ఆశీర్వాదం. 7వ రోజును దేవుడు అంట ఆశీర్వదించాడంట. ఒకసారి మీరు చూస్తారా మాట? ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూడండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి. 7వ దినాన్ని ఏం చేశాడు? వారానికి ఎన్ని రోజులు? సోమవారం నుంచి శనివారం ఎన్ని రోజులు? ఆదివారం ఎన్నో రోజు? 7వ రోజు ఏమొస్తుంది? ఎక్కడికి వస్తే వచ్చింది? ఈ సత్యం తెలిస్తే ఒక విషయం చెప్తున్నాను. కష్టపడ్డాం, వారం రోజులు కష్టపడి ఒక 50,000 సంపాదించాలని అనుకుందాం. సంపాదించి లెక్క పెట్టి పడుకున్నా, పొద్దున్న లెగల. ఏమైంది? ఏమవుద్ది? ఎంత లేపుతున్నా లెగట్లా. ఒకని యొక్క కష్టార్జితము సుఖముగా అనుభవించుట దేవుడిచ్చిన. ఈరోజు నీ కష్టార్జం తెచ్చుకొని నువ్వు భుజిస్తున్నావంటే అది దేవుడిచ్చిన బహుమానం. చూసారా? ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆ రోజు ఆయన ఏం చేశాడు తెలుసా? విశ్రమించాడు. దానికి స్తోత్రాలు చేయలేదు. విశ్రమించడం అంటే పడుకోవడం కాదు. చాలామంది అవిశ్రాంతిగా బ్రతికే వాళ్ళు ఉంటారు. సమస్యలు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, రేపు పొద్దున ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తున్నావు, ఏం చెప్తున్నా? రాత్రి నిద్ర పట్టుద్దా? అసలు అల్లాడిపోతూ ఉంటాం. కొంతమంది నిద్ర పట్టదు, ఏమైపోతుందో అంత గందరగోళం. దీనికి తోడు సాతానుగాడు పక్కన చేరి ఏం చేస్తుండే? నీ పని అయిపోయిందిలే, పద్దాక టెంట్ చూపిస్తుంటాడు, పద్దాక బాక్సులు చూపిస్తుంటాడు, భోజనాలు చూపిస్తుంటాడు, పాత్రలు పంచడం ఇవి చూపిస్తూ ఉంటాడు వాడు. సరే అని చెప్పి ఇవేం చేసిందో తెలుసా? చాలా అనుకుంది, నేను ఇక్కడ అనవసరం అభద్రతలకు అడుగు పెట్టేస్తానని బయటికి పెట్టింది. పాక్కొట్టి వెళ్ళిందో, ముసుకేసుకుందో, లేకపోతే ముఖానికి నల్లపు రాసుకుందో, ఏమి రాసుకుందో తెలియదు. వెళ్ళింది, ప్రభుని వెళ్ళి ముట్టుకుందా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెంటనే ఆమె పరిస్థితి ఏందో, ఆమె అలా ముట్టుకోగానే ఆమె రక్తదారులన్నీ కూడా ఏమైపోయినాయి? ప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను పట్టుకున్నారని. అందరు నవ్వుతున్నారు. ఇదేంటేసయ్యా వింతగా మాట్లాడుతున్నావు, ఇంతమంది నీ మీద పడతాను పట్టుకోవడం అంటే. చాలామంది నా మీద పడుతున్నారు, కానీ ఒక ఆమె మాత్రం ఆమె మెట్ట ప్రదేశాన్ని సరళం చేసుకోవాలని వచ్చింది అని చూడగానే వణికిపోతూ ఉంది. అమ్మా, నీ విశ్వాసమే నిన్నేం చేసింది? సంతోషంగా ఇంటికి వెళ్ళమంటే ఇంకెగురుకుంటే అందరిని ముట్టుకుంటూ వెళ్తుంది. రాయి పడేయండి రా బాబు, ఏమీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
దేవుడు విడుదల ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? మెట్టగా ఉన్న స్థలాలను, ఈరోజు ఏ మెట్టతో నువ్వు ఉన్నావు? బిడ్డలనే మెట్ట, ఆర్థికపరమైన మెట్ట, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, నువ్వు అనుకున్నట్టుగా జరగని పరిస్థితులు, ఇవన్నీ కూడా కరుకైన మార్గాలు, ఎత్తైన ప్రదేశాలు, వాటన్నిటిని చదును చేయగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉద్యోగం అనే మెట్ట. ఏమండి, పిల్లల్ని చదివిస్తున్నాం కానీ ఏం వస్తాయండి ఉద్యోగాలు అంటారు. చెత్త మాటలు వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మంచి పనులు ఇచ్చును గాక. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మెట్టగా ఉన్న స్థలములు సరళం చేస్తాడు. హల్లెలూయా. నా పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ నెలలో నా మెట్ట పరిస్థితులన్నీ సరళం దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఏ తలుపులంట? దేవునికి స్తోత్రాలు చెప్పండి. తాగుడనే ఇత్తడి తలుపు, సోమరి అనే ఇత్తడి తలుపు. సోమరుడు తింటాడే కానీ పనికి వెళ్ళడు. మనం సోమరులం కాదు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. చీమలకున్న తత్వం మనకు లేదు. అవి ఎంత తెలివిగా ఉంటాయి. ఎప్పుడు ఆహారాన్ని భద్రపరచుకోవాలి అప్పుడు భద్రపరచుకోండి. ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి. కాబట్టి ఇత్తడి తలుపులు ఏం చేస్తాడంట? పగలగొట్టేదను. ఇనప గడియలను ఏం చేస్తాడు? అది దేవుడే చేయగలడు, మనుషులు చేయలేరు. పేతురుని చెరసాల్లో వేశారు. వాళ్ళు వస్తుంటే ఇనప గవిని ఏం చేసింది? దానంతట దానే. అది ఎవరు చేశారు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. మెట్ట స్థలాలు సరళమవ్వాలన్నా, ఇత్తడి తలుపులు పగలగొట్టాలన్నా, ఇనప గడియలు విడగొట్టాలన్నా, అంటే అలాంటి గడ్డు సమస్యలు, అలాంటి భయంకరమైన సమస్యలు చేయాలన్నా ఈ దేవుడు తప్ప నీకు వేరే దేవుడు లేనే లేడు. దేనికి చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో అవుతుంది అనుకుంటారు, కానీ ఏది కూడా ప్రభు ఒక్కడే చేయగలడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఎన్నో అద్భుతాలు. లాజరు చనిపోయి 4 రోజులైంది. ఎవరైనా బ్రతికించగలరా? ప్రభు. నాయీను అనే గ్రామంలో పాడి మీద యవనస్తుని మోసుకుపోతున్న తల్లి బాధ చూసి, తల్లి కన్నీరు చూసి దేవుడు వెళ్ళి మనిషిని పాడిని ముట్టగానే పాడిలోంచి మనిషిలోకి శక్తి వెళ్ళిపోయి వాళ్ళు లెగిసి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ దేవుడు? మీ దేవుడు. ఇనప గడియలను, ఇత్తడి తలుపులను, మెట్ట స్థలాలను, ఆ దేవుడు మీ దేవుడా? మీ దేవుడైతే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పు. తన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదంట. ఏ మేలు? సింహపిల్లలు లేమి కలిగి ఆకలి కొనును గాని తన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు చేయకుండా ఆయన ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అది నీ దేవుడు. దేవునికి స్తోత్రాలు. సింహానికన్నా ఫుడ్ లేకుండా చేస్తాడు, కానీ నీకు మాత్రం సమృద్ధి ఇస్తాడు. ఎవరా దేవుడు? ఇంకోసారి నోట్లో నుంచి అవుతుందా లేదా? ప్రభు ఇది చేసావంటే నువ్వు అది కూడా, నేను మహోన్నతుని చాటున సర్వశక్తి నీడను, వేటకాని ఉరి నుంచి నాశనకరమైన తెగులు రాకుండా, నా పక్కన 1000 మంది పడినా అపాయము ఆ దేవుడు నా దేవుడు అని చెప్పు. నీకున్న రిసోర్సెస్ వైపు నువ్వు చూడొద్దు. ఇప్పటి వరకు ప్రభు వైపు చూచావు. ప్రభు ఎక్కడి నుంచి కార్యాలు చేస్తాడో నాకు తెలియదు. అద్భుత గృహంగా అది మారాలి. టెంపరీ బుర్రతో నిజంగానే మన ఆలోచనలు ఎలాగున్నాయంటే, మన దగ్గర ఉన్న పిండిని బట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ యేసయ్య చేతిలో ఉన్న పిండిని బట్టి నువ్వు మాట్లాడు. సారేపతి విధవరాలి ఇంటిలో తొట్టిలో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు. దేవుడు అటువంటి కార్యం ఎక్కడి నుంచి సహాయం చేస్తాడో తెలియదు. అది దేవుని గృహం అని తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అని తెలియాలి. ఆ గృహంలో అడుగు పెట్టినప్పుడు ఇది ప్రభు కార్యం, ఇది అవునని కాదని చెప్పలేవు, ఇది యేసయ్య చేసిన కార్యం అని చెప్పే స్థితిలో నువ్వు ఉండును గాక. ఆ భయం నీలోంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యను నువ్వు చూపించాలి. ఇట్ హ్యాస్ టు బి దేవుని గృహంగా అది ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
మనం వెలుచూపును బట్టి నడిచేవాళ్ళం కాదు, ప్రభువును బట్టి విశ్వాసంతో నడిచేవాళ్ళం. నిజమే, పట్టెడు పిండి ఉందాం చెప్పింది నిజమే, సారే పెదవరాలు చెప్పింది నిజమే. సేవకుడా, మా ఇంట్లో పట్టెడు పిండే ఉంది, ఇదే మా లాస్ట్ మీలు, ఇది తిన్నాక మాకు చావే కొనపడుతుంది. ఆయన అన్నాడు, పట్టెడు మీలని నువ్వు అనొద్దు, ఉన్న దాంట్లోనే తీసుకొచ్చి నువ్వు ప్రభు చేతులు నా చేతిలో పెట్టమన్నాడు. అక్కడ నీళ్లు ఎంతో విలువైనవి, నీళ్లు ఎంతో ప్రాధాన్యమైనవి. 3.5 సంవత్సరాలు వర్షం రాబోదు కాబట్టి నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఎప్పుడైతే శ్రేష్టమైనవి 5 శాకులకు పెట్టిందో అందరూ పొయ్యిలు ఆగిపోయినాయి, కానీ సారిపతి వింటరాలు పైన పొగొస్తానే ఉంది. ఆమె చేసిన పని వల్ల కుటుంబాలన్నీ ఇంట్లో ఉండి రోజు పార్టీ, వాళ్ళకి రోజు వెళ్ళి చూడగానే పిండి కనపడుతుంది. బుడ్లు వాళ్ళకైతే నేను అంటాను, ఒక సూపర్ న్యాచురల్ మానవ బుర్రకి అర్థమ కార్యాన్ని దేవుడు చేశాడు, నీ పట్ల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ ఇలా జరుగుద్దని అనుకోలేదు. ఇది దేవుని కార్యం, నా దేవుణ్ణి చూపించాలని ప్రభు కొరకు నిలబడ్డాం. ప్రభు దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. నీ దేవుడు ఎవరో ముందు నీకు తెలియాలి. నీ దేవుడు మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తాడు. నీ దేవుడు ఇనప గడియాడు, భర్త గారికి ఇనప తలుపులాగా ఉన్నాడు. దేవుడు పగల కొడతాడు. అది పగలాలంటే నువ్వు దేవుని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది తలుపు తెరవాలి అంటే మీలోనే, అవి మారాలి అంటే మనం మారాలి. మనం మారినంత కాలం పరిస్థితులు మారవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. వీ హ్యావ్ టు నో అవర్ గాడ్. ఆయన ఎవరో నీకు తెలియాలి. హీఈస్ ద ఆల్మైటీ గాడ్, హీఈస్ ద సూపర్ న్యాచురల్ గాడ్, హీఈస్ ద వండర్ వర్కింగ్, వండర్ సైన్స్ అండ్ వండర్స్ డూయింగ్ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు ఆలోచించిన దానికన్నా ఎక్కువ చేయగలడు. అటువంటి దేవుని బిడ్డవు నువ్వు. ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. పరలోకం ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా నీ జీవితంలో సంపూర్ణమైన కార్యాలు చేయాలని, నీ జీవితంలో పరిపూర్ణమైన కార్యాలు చేయాలని, ప్రసన్నమైన నెరవేర్పు చేయాలని, ఆయన చేసిన ప్రమాణాలు నెరవేర్చాలని, ఆయన వాగ్దానాలను నెరవేర్చాలని నిత్యము పరలోకము పరితపిస్తూ ఉండగా నువ్వు కూడా పరితపించి నీ దేవుడెవరో నీకు అర్థమయ్యి నువ్వు నిలబడితే నీ ముందున్న గొలియాతు పడిపోవటమే. నీ ముందున్న గొలియాతును తొక్కేస్తావు, నీ ముందున్న రోగాన్ని తొక్కేస్తావు, నీ ముందున్న సమస్యలు దాటుకుంటా వెళ్ళిపోతావు. అలా ఉన్నవాళ్ళు సముద్రంలో అడుగుపెట్టిన సముద్రం 2 పాయలు. ఒక సత్యాన్ని చెప్తాను, వారి దేవుడు ఎవరో తెలుసుకున్న వాళ్ళు సముద్రంలో అడుగుపెట్టగా 2 పాయలుగా చీలిపోయింది. ఆ దేవుడు ఎవరో తెలియని వారు ఆ సముద్రంలో అడుగుపెట్టగా వాళ్ళు నాశనం అయిపోయారు. అంటే నీ బ్రతుకు మారాలి అంటే నీ దేవుడు ఎవరో నీకు ముందు తెలియాలి. దేవునికి స్తోత్రాలు. చాలు ప్రభు చేయగలడు. మార్తా, నమ్మిక ఉంచు, నా మహిమ. ఆ దేవుడిని ఇంకా పట్టుకోండి, విడిచిపెట్టద్దు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆ దేవుడు ఎవరో నీకు తెలిసిన తర్వాత నీలో విశ్వాసం పెరిగిపోద్ది, నీలో నమ్మకం పెరిగిపోద్ది. అభద్రతలో అడుగుపెట్టే గుణం వచ్చేస్తుంది నీకు. సారీపెత్త విధరాలు ఆమెం చేసింది? రక్తస్రావ స్త్రీ బయట చచ్చిపోవడానికి నేను రెడీ అని భద్రత నుంచి అన్కంఫర్ట్ జోన్లోకి అడుగు పెట్టగానే ఆ అన్కంఫర్ట్ జోన్ ఆమెకి ఏమైపోయింది తెలుసా? కంఫర్ట్గా మారిపోయింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థించడం అన్కంఫర్టే, బైబిల్ చదవటం అన్కంఫర్టే. అగో ఏంటో కష్టంగా ఉంది. అబ్బో పద్దాకు ప్రార్థన, బుధవారం ప్రార్థన, 5 రోజులు ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఈ తెల్లవారు ఏంటి? కాదు కాదు కాదు, అభద్రత. పర్వాలా, ఉద్యోగం చేసుకుంటాం, కష్టం ఉంది, అయినా పర్వాలా, నేను అద్భుతం చూడాలి, నా గృహంలో అద్భుతం చూడాలి, ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వాలి, యోర్దాను ఏకరాశిగా నిలబడాలి అని నువ్వు ప్రభు దగ్గర కూర్చుంటే నీ మార్పే నీ పరిస్థితి, నీ కుటుంబంలో ఆ చేంజ్ నువ్వు చూడగలుగుతావు. నేను రక్తస్రావాల స్త్రీ మారకపోతే రోగం తగ్గేది కాదు. ఫస్ట్ ఆమె మారింది, జీవితం రోగాన్ని మార్చుకుంది, తర్వాత ఇల్లు మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని పట్టుకోండి పిల్లలు, తల్లిదండ్రులు, దేవుని పట్టుకోండి, వదలొద్దు. పులియన్ రొట్టెల పండుగ వాక్యం చదివే పండగ, 2వది పరిశుద్ధాత్మ పండగ, 3వది పర్ణశాలంటే తెలుసా? పని చేయకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన సన్నిధి అనుభవించే పండగ. ఈ 3 పండగలు చేసిన వాళ్ళ జీవితాలు, అనేకుల జీవితాల్లో పండగ చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తల్లిదండ్రుల జీవితంలో పండగ చేయాలంటే ముందు ప్రభు దగ్గర పండగ చేయడం నేర్చుకో, ప్రభుని సంతోషపెట్టడం నేర్చుకో. పులియన్ రొట్టెలు పులిసింది, ఆ సెల్ ఫోన్లో పులిసింది నీకు ఎక్కించుకోమాక. ఇదిగో
ఇదిగో శ్రేష్టమైన జీవాహారం, ఇది ఎక్కించుకో, గుండెకెక్కించుకో, నెత్తికెక్కించుకో, ఒంటంతా దీంట్లో మునిగి తేలు, దీన్ని తిను, రోజు చదువు, నీ బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా? ఇలా చేసిన వాళ్ళు పరాయి దేశంలో ఉన్నత స్థానాల్లో దేవుడు పెట్టేశాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బానిసలుగా వెళ్ళి దే ఆర్ ఇన్ ఎనిమీ టెరిటరీలో, ఎనిమి శత్రు రాజ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు. అది ఎవరు చేయగలరు తెలుసా? వాళ్ళకి తెలుసు దేవుడు ఎవరు. వీళ్ళు ఏం చెప్పారు తెలుసు? షడ్రకు, మేషకు, నెబుకద్నెజరు రాజు ప్రతిమను పెట్టేశాడు. దండం పెట్టండి రా అందరూ అంటే ఏమన్నారు తెలుసా? రాజైన నెబుకద్నెజరు, నువ్వు పెట్టిన బొమ్మను గుర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మా దేవుడు రక్షించడానికి మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేయగలడు, ఇత్తడి తలుపును విడగొట్టగలడు, ఇనప గడియలను పగలగొట్టగలడు. నీ బొమ్మకు నీవే మొక్కం, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా చావటానికి రెడీయే, కానీ నీ బొమ్మకు దండం పెట్టరా. ఆదివారం వ్యాపారం చేయను, ఆదివారం పనికి వెళ్ళను, నేను ప్రభు సన్నిధికి వెళ్ళి ఆశీర్వదించబడతాను. ఆదివారం సంపాదించి ఒక 50,000 నా దేవుడు 50 కాదు 5 లక్షలు నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. నా దేవుడు చేప నోట్లోంచి షెకెలు ఇచ్చిన దేవుడు. నా దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. 40 సంవత్సరాలు నడిస్తే పాదాలు వాయలేదు, వస్త్రాలు పాతకెళ్ళలేదు, చెప్పులు అరగలేదు, వాళ్ళని భుజాల మీద మోసాడు. నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆ దేవుడు నా దేవుడు, నా దేవుడు నాతో ఉంటే నాకు ఈ చెత్త నాకొద్దు అని చెప్పారు. కానీ రాజు కోపం వచ్చింది. అగ్నిగుండాన్ని 7 అంతులు చేశారు. సత్యం ఏంటో తెలుసా? ఏసినోళ్ళు చచ్చారు, 1000 పడ్డవాళ్ళు చనిపోలా. వాళ్ళని పట్టుకుని ఇసిరేసినోళ్ళు ఏమయ్యారు తెలుసా? చచ్చిపోయారు ఆ వేడికి. వీళ్ళు మాత్రం హాయిగా ఎలాగుందంటే ఆ యొక్క అగ్నిగుండం వాళ్ళకి పిక్నిక్ లాగా ఉంది. వీళ్ళు ముగ్గురు వేసింది ఎంతమంది? ముగ్గురిని. కానీ రాజు కంట్లో ఏం కనపడుతుంది? మంత్రిని పిలిచాడు. ఏంటో కానీ ఒక విషయంలో మన ఇద్దరు మాట్లాడదాం. ఏంటి మనం వేసింది ఎంతమంది అని? 3 అయ్యా. మరి ఏంటి నాకు 4 కనపడుతున్నాయి? అయ్యా మీకే కాదు నాకు కూడా అలాగే. పక్కన సైన్యాధికారిని అడిగాడు, ఆయన పిలిచారు, ఎంతమంది? 4. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దేవుడు నీ దేవుడు. ఒక్కదాని అనుకుంటున్నారు, ప్రభు మీతో ఉన్నాడు, ఖచ్చితంగా జయమైపోతున్నాడు. అన్ని కేసులు దేవుడు మీకు జయమే. అద్భుతకారి. మీరు ఒక ఒంటరి కాదు. చాలాసార్లు అపవాది మీ చెవిలో చెప్తుంది, నువ్వు ఒంటరిదానివి, అమ్మో నువ్వు ఎట్లాగా. గుర్తుపెట్టుకోండి, నా దేవుడు అగ్నిగుండల వాళ్ళతో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. నన్ను విడిచిపెట్టలా. ఈ లోక భర్త నన్ను విడిచిపెట్టినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలా. నా ప్రభు. అది మీకు తెలిస్తే మీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఈ మాట, మాకెవరూ లేరండి, వాళ్ళకైతే వాళ్ళ చుట్టాలందరూ ఈ రోడ్డు అండి, మాకెవరూ లేరా? ప్రభు ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ భర్తలో ఉన్న తాగుడు దెయ్యం, ఆ బూతులు దెయ్యం, రోగం దెయ్యాన్ని కాళ్ళ కింద తొక్కేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ వాడు తల చితక్ కొట్టాడు, వాడు నటిస్తున్నాడు. వాడి నటలు నీ జీవితంలో పనిచేయడానికి వీల్లేదు. రోగం వస్తే నువ్వు ఉండటానికి వీల్లేదు. పోవే యేసునామములో దెయ్యమా, నా ఒంట్లోంచి ఎత్తుకొచ్చి కూర్చున్నావే, నువ్వు వెళతావా వెళ్ళవా? నువ్వు వెళతావా వెళ్ళవా? యేసునామములో పోవే. షుగర్ దానా పోవే. మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఏదో చెత్త రోగాలన్నిటికి పేరుంది. అన్ని పేర్ల కన్నా పై పేరు నాకుంది. యేసయ్య నాలో ఉన్నాడు. నాలో ఉన్న యేసయ్య ఆ శక్తి నా శరీరంలో చూపించే బాధ్యత నాది. నా దేవుడు ఎవరో నేను చూపిస్తానని బతకాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. కాబట్టి ముందు ఎవరికి తెలుసుకోవాలి మనం? యెహోవాయే దేవుడని. ఆయనే మెట్టగా ఉన్న స్థలాలు ఏం చేస్తాడు? ఇనప తలుపులను ఏం చేస్తాడు? ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.